అందరికి మేమైతే డివోషనల్ టూర్ వేస్తున్నామండి. మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిపి 22 మెంబర్స్ వరకు వెళ్తున్నాం అనమాట. అయితే ఎక్కడెక్కడికి వెళ్తున్నామంటే మధురై, రామేశ్వరం, శ్రీరంగపట్నం, అరుణాచలం, లాస్ట్కి వచ్చేసి తిరుపతి. ఈ ప్లేసెస్ అన్నీ కూడా నేను వీడియో షూట్ చేసి మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ చూస్తే మీకు కొంతైనా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము జగదల్పూర్ నుంచి వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ నుంచి సాటర్డే మార్నింగ్ మాకు ఫ్లైట్ అనమాట 8 o'clockకి. మొత్తం కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో అయిపోయింది. మొత్తానికి అయితే మా ఇంటి నుంచి అమ్మాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. కార్లు అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా మేము బయలుదేరపడమని అందరం కలిసి 2 కార్లలో అయితే వెళ్తున్నాము. నాకైతే ఘాట్ రోడ్ అస్సలు పడదు, కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట. అందుకే ఇంకేం మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉంటుంటాను. జగదల్పూర్ నుంచి వైజాగ్ వెళ్ళేది రావాలన్నా సిమ్లిగూడలో మేమైతే భోజనం చేసామండి. అమ్మ నేనైతే నాన్ వెజ్ తిన్నాం ఫ్రైడే, మిగతా వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటారు. వాళ్ళందరూ నాన్ వెజ్ తిన్నారు, మేము వచ్చేసి వెజ్ తిన్నాం. ఇక్కడ నాన్ వెజ్ వెజ్ అంతా బాగుంటుంది. కాకపోతే మాకు జీరా రైస్ అవి తినడానికి ఇంట్రెస్ట్ లేదు. రైస్ తీసుకున్నాం. మా అమ్మ ఇంటి నుంచి చింత చిగురు పచ్చడి తెచ్చింది అనమాట. ఆ చింత చిగురు పచ్చడితో అన్నం అంతా తినేసాము, పప్పు కలుపుకొని. సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చడి వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మా అమ్మకి అడిగి ఈ రెసిపీ మీతో షేర్ చేస్తాను. నాకైతే భలే నచ్చింది. అన్నం అంతా తినేక మేము అందరం కలిసి అయితే ఆ పచ్చడి కొద్దిగా ఉంటే అందరం తినేసాం అనమాట. వెజ్ లో మేమైతే మ్యాంచో సూప్ తీసుకున్నాం, పెప్పర్ మష్రూమ్ తీసుకున్నాం. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. భోజనాలు చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి టీ తాగాలని అనిపించింది. రోడ్ సైడ్ టీ టైం ఉంటే అక్కడ ఆగి టీ తాగాము. టీ అయితే అస్సలు బాగాలేదు అనమాట. అక్కడ టీ టైం అని మాటే గానీ టీ టైంలో టీ అయితే చాలా బాగుంటుంది, అక్కడైతే అసలు బాగాలేదు. మొత్తానికి ఏదో టీ తాగాలనిపించింది కాబట్టి కాస్త టీ తాగి అక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇంకా అక్కడికి ఇంకా మాకు 2 hours జర్నీ ఉందన్నమాట వైజాగ్ కి. జగదల్పూర్ నుంచి వైజాగ్ అయితే 300 కిలోమీటర్లే కానీ ఘాట్ రోడ్ 3 గంటల సేపు ఉంటుందండి. అక్కడే టైం అంతా తినేస్తుంది అనమాట. ఘాట్ రోడ్ ఎక్కి దిగినప్పటికే బాగా టైర్డ్ గా అయిపోతాం. మొత్తానికి అయితే వైజాగ్ చేరుకున్నాం. మా రూమ్ వచ్చేసి ఓషన్ బ్రిడ్జ్ లో మేమైతే రూమ్స్ అయితే తీసుకున్నాం అండి. ఇది ఋషికొండ దగ్గరలో ఉంది. మేమందరం కూడా ఫుల్ గా టైర్డ్ గా అయిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వైజాగ్ లో 45 days వరకు అయోధ్యకి సెట్ వేశారండి. అది చూడడానికి అయితే వెళ్ళాం అనమాట. ఎంత జనాలు ఉన్నారంటే సెట్ అయితే రియల్ గా అక్కడ ఎలా ఉందో అలా ఉన్నట్టే ఉందన్నమాట. చాలా బాగుంది. వైజాగ్ లో ఉండే వాళ్ళు ఎంతమంది అయోధ్య టెంపుల్ కి వెళ్ళి ఉంటారు? చూడడానికి చాలా బాగుంది. వీడు మా మేనల్డ్ అనమాట. అప్పుడప్పుడు నాకు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు వీడియో షూట్ చేయడానికి. చెప్పాను కదా, అయోధ్య టెంపుల్ దగ్గర అయితే క్రౌడ్ చాలా ఉందండి. ఎప్పుడైనా మీరు వెళ్ళినట్టయితే చాలా జాగ్రత్తగా మాస్క్ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనకి కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తే మాత్రం, ఎక్కువగా క్రౌడ్ ఉండే ప్లేస్ కి వెళ్తే మాత్రం మాస్క్ వేసుకోవాలి. అలానే శానిటైజర్ కూడా యూస్ చేస్తుండాలి. అయోధ్యలో టెంపుల్ ఎలా ఉంటుందో సెట్ కూడా అలానే వేశారండి. లోపల విగ్రహం కూడా అలానే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిక్. అక్కడ నుంచి మేము బయలుదేరి దసపల్లాకి వెళ్ళి టిఫిన్ చేసేసి రూమ్ కి వెళ్ళిపోయాం అనమాట. మార్నింగ్ 4:30కి లెగాలి కదా ఇంకా అనుకొని తొందరగా వెళ్ళి నిద్రపోయాం అనమాట. ఇది ఫస్ట్ డే వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.